మేడం అంటే డీకేర్న పేరు ఫస్ట్ లిస్ట్లోనే రావాల్సి ఉంది, కానీ సెకండ్ లిస్ట్లో రావడంతో ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను బుజ్జగించి అధిష్టానం ఈ లేట్ కారణం అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని వినిపిస్తున్నాయి. దీని మీద మీకు క్లారిటీ ఏంటి మేడం? జనరల్గా ఏముంటుంది, టికెట్లు అప్పుడు సరే ఫస్ట్ లిస్ట్లో వచ్చినా సెకండ్ లిస్ట్లో వచ్చినా దాంట్లో ఏమి ఫస్ట్ లిస్ట్లో వస్తే గ్రేట్ అని సెకండ్ లిస్ట్లో వస్తే తక్కువ అనేది కాదు ఇక్కడ అభిప్రాయం. పార్టీ వివిధ అంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు ఎంతమందో అప్లికేషన్ చేసుకుంటారు, అంటే మీరు కోరుకుంటారు పార్లమెంటు అభ్యర్థిత్వం నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ కూడా పాలమూరు దానికి ఏం అతీతం కాదు. ఇక్కడ కూడా పార్లమెంటులో ఎవరైతే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అంటే మేము కూడా ఆశిస్తున్నామనేటటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి కానీ జాతీయ నాయకత్వానికి కానీ తెలియజేసిందో వారు అన్ని రకాలుగా విచారించుకొని మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని నాకు టికెట్ కేటాయించింది. సో ఆశాభావులు అందరూ కూడా ఒక్కరే ఉండరు, అన్ని చోట్ల అందరు అనేక మంది ఆశాభావులు ఉంటారు. అల్టిమేట్గా నిర్ణయించేది పార్టీ కాబట్టి, కేంద్ర ఎన్నికల కమిటీ కాబట్టి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వారిని నిర్ణయిస్తుంది కాబట్టి ఈరోజు వారు నాకు నిర్ణయించిన నేపథ్యంలో హృదయపూర్వక ధన్యవాదాలు పార్టీకి నేను తెలియజేస్తాను. మేడం అంటే మరికొంతమంది ఆశపడి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలకు వాళ్ళని ఏ విధంగా కలుపుకొని పనిచేయబోతున్నారు, వారిని ఏ విధంగా అంటే పార్టీ కోసం పనిచేసే విధంగా ముందుకు వెళ్ళదలుచుకున్నారు? సరే, టికెట్ కోసం అందరము పోటీ పడ్డాం. ఈరోజు వాళ్ళకు వచ్చినా నేను పనిచేసేదాన్ని, ఈరోజు నాకు వచ్చిన అందరూ ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసి పనిచేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడానికి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం అందరూ కూడా కలిసి కృషి చేస్తాం, కలిసి పనిచేస్తాం.